నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. దివ్యాంగుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా యూతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలైపల్లి మండలంలో సమాజ సేవా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో దివ్యాంగ విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులుగా హాట్ బాక్సులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు, అదనపు విద్యాశాఖ అధికారి ప్రదీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దివ్యాంగత శరీరానికే పరిమితమని, మనసు దృఢంగా ఉంటే ఎటువంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చని వారు విద్యార్థులకు సందేశమిచ్చారు. యూతరం ఫౌండేషన్ అధినేత చంద్రగిరి శ్రీనివాసులు మాట్లాడుతూ, దివ్యాంగులు సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలన్నదే తమ ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశమన్నారు. వారిలో చిరునవ్వులు పూయించడం తమ ఆనందం అని పేర్కొన్నారు. మున్ముందు ఫౌండేషన్ తరపున వివిధ క్రీడా పోటీలను కూడా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల కోరిక మేరకు భవితా భవనంలో ఫ్యాను, లైటింగ్ సదుపాయాలను కూడా సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కమ్యూనిటీ రాష్ట్ర యువజన మాజీ ఉపాధ్యక్షుడు బండి వెంకట్ ప్రసాద్, పాఠశాల హెచ్ఎం ఉషారాణి, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం దేవసేన, లక్ష్మి, భవిత పాఠశాల ఉపాధ్యాయులు శోభారాణి, ఆయా ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రార్థన గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం సమాజంలో దివ్యాంగుల పట్ల అవగాహన పెంపొందించే దిశగా బహుమాన రూపంలో నిలిచింది. వాడు ముత్యాల ముఖేష్ కూడా తీసుకురా. ముత్యాల ముఖేష్ 10th క్లాస్. రాయపల్లి భవితా సెంటర్కి ఇచ్చేసినటువంటి మన వాళ్ళకి, మన పాఠశాల హెచ్ఎం ఎంఈఓ గారు అయినటువంటి నాగేశ్వరరావు సార్ గారికి, మరియు ఎంఈఓ 2 సార్ అయినటువంటి ప్రదీప్ సార్ గారికి, మన కాంప్లెక్స్ హెచ్ఎం అయినటువంటి ఉమా మేడం గారికి, ఉషా మేడం గారికి, యువతరం ఫౌండేషన్ వారికి, లక్ష్మీ మేడం గారికి అందరికీ నా అభినందనలు. మా ఈ బాలాపల్లి భవితా సెంటర్లో మొత్తం 20 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళలో ఎంఆర్ కేటగిరీ వాళ్ళు, హెచ్ఐ కేటగిరీ వాళ్ళు, ఐడి మళ్ళీ వచ్చేసి ఆటిజం వాళ్ళు ఉన్నారు. సిపి చైర్స్, కొంతమంది సిపి పిల్లలు కూడా ఉన్నారు. లేవలేని వాళ్ళు అలా వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోతుంటారు. ఈ భవితా సెంటర్కి వచ్చినందువల్ల వాళ్ళకి మేము ఏ విధంగా విద్యను అందిస్తామంటే, వాళ్ళకి వాళ్ళ ప్రవర్తన మార్పు తీసుకురావడమే మా యొక్క లక్ష్యము. చాలా మంది పిల్లలు కూడా మారారు, చదవగలుగుతున్నారు, ఇప్పుడు రాయగలుగుతున్నారు. నార్మల్ స్కూల్స్లోకి వెళ్ళి మామూలు పిల్లలతో సమానంగా వీళ్ళు కూడా చదవగలుగుతున్నారు. మొన్న గెలిచిన నేషనల్ ఆటల పోటీల్లో కూడా మా పిల్లలు ఇద్దరు విజేతలుగా కూడా నిలిచారు. కాబట్టి భవితా సెంటర్కి, మన భవితా సెంటర్ తరఫున ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా ఎంఈఓ గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ పిల్లలు మా స్కూల్కి రావడం వల్ల వీళ్ళకి ఎస్కార్ట్ అలవెన్స్ అని, ట్రాన్స్పోర్ట్ అలయన్స్ అని, అలా వచ్చేసి హోమ్ బేస్డ్ పిల్లలు ఉంటారు. ప్రతి శనివారం మేము విజిట్ ఒక 5 పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి ఏవోటి యాక్టివిటీస్ నేర్పిస్తుంటారు. అలాంటి పిల్లలకు కూడా మన గవర్నమెంట్ తరఫు నుంచి ఒక 3,000 రూపాయలు డబ్బులు వస్తున్నాయి. స్టైఫండ్ అని గర్ల్స్కి సపరేట్గా స్టైఫండ్ ఒక 2,000 వస్తుంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు సమగ్ర శిక్ష తరఫున వస్తున్నందుకు అంత అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాన్ని నాకు అందించడానికి మా ఎంఈఓ గారికి, యువతరం ఫౌండేషన్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను దాదాపు ఈ సంస్థ పెట్టి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల్లో ప్రతి ఊళ్ళలో వెంకటగిరి, నెల్లూరు, గూడూరు ఆ ఏరియాలో చేస్తున్నాను. కానీ ఇక్కడ బాలాపల్లి మా సొంత మండలంలో ఎప్పుడు ప్రోగ్రామ్ చేయలేదు. నేటివ్ ప్లేస్ పచ్చార్చడం ఎన్నో దగ్గర చేసినా కానీ మా సొంత మండలంలో చేయాలని ఆ భాగంలో ఈరోజు బాలాపల్లి మండలంలోని హై స్కూల్లో దివ్యాంగులు వాళ్ళ టాలెంట్ను గుర్తించి, లేదు ఎందులో వాళ్ళైతే టాలెంట్ ఉన్నారో, ఒక
అంగవైకల్యం అనేది మనిషి కానీ మనసు కాదు, సంకల్పాన్ని కాదు. చదువుకొని మనందరూ పిల్లలందరూ బాగా చదువుకొని మీరు ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని మరీ కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసిన ఎంఈఓ గారికి, ఎంఈఓ నాగరాజు గారికి, ప్రసాద్ అన్న గారికి, హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. బండి వెంకటప్రసాద్, మాజీ రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు, వడ్డెర కమ్యూనిటీ. ఈ యువతరం ఫౌండేషన్ మా చైర్మన్ అయిన చంద్రగిరి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ కార్యక్రమం బాలాయపల్లి గ్రామము, తిరుపతి జిల్లా, బాలాయపల్లి మండలము. స్కూల్లో ఈ దివ్యాంగులు చిన్న పిల్లకాయలకి వాళ్ళు పిల్లకాయలు ఆత్మవిశ్వాసంతో బాగా చదువుకొని మంచి స్థాయికి వచ్చి మంచి జాబ్స్ తెచ్చుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. వాళ్ళు బాగా డెవలప్ అవ్వాలి, ముందరికి కొనసాగాలి. బాలాయపల్లి మండల కేంద్రంలో మన యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులైన పిల్లలకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి యువతరం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసులు గారికి, అదేవిధంగా ప్రసాద్ గారికి, పాఠశాల హెచ్ఎం ఉషారాల మేడం గారికి, మా సహచరులు ఎంఈఓ గారు ప్రదీప్ సార్ గారికి, మరి భవిత కేంద్రం ఉపాధ్యాయురాలు శోభా గారికి, మరియు విడిచేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క వందనాలు. ముఖ్యంగా పేరులోనే ఉంది యువతరం అనేసి. యువతరము నవతరానికి నాంది. అంటే యువతరం ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు మన నవ సమాజ నిర్మాణానికి సహకరిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. అందులో ముఖ్యంగా మామూలుగా ఉన్నటువంటి పిల్లలను ప్రోత్సహించడం వేరు, దివ్యాంగులైనటువంటి పిల్లలను ప్రోత్సహించడం అనేటువంటి సంకల్పాన్ని ఏదైతే యువతరం తీసుకునిందో, ఫౌండేషన్ వాళ్ళు తీసుకున్నారో, అది నిజంగా మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మామూలు పిల్లల్లో ఉన్నటువంటి సామర్థ్యాలు పెంచడానికి ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు. అయితే మన దివ్యాంగులైన పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో పాటు మీకెవరు లేరు సాటి అని చెప్పి చెప్పడానికి వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి రాబోయేటువంటి కాలంలో పోటీ పరీక్షలు అయితేనేమి, లేకపోతే వివిధ వాళ్ళలో రకరకాల నైపుణ్యాలు అనేవి ఉంటాయి. కొంతమంది రన్నింగ్ రేస్ లో ఉండొచ్చు, కొంతమంది మ్యూజిక్ అయితే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి పాటలు పాడడము ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఈ విధంగా రకరకాల స్కిల్స్ ఏదైతే ఉన్నాయో అవి పిల్లల్లో ప్రోత్సాహాన్ని అందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందులో భాగంగా మొట్టమొదటిగా మన బాలాయపల్లి మండలంలో సొంత మండలమైనటువంటి మన మండలంలో కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి శ్రీనివాసులు గారు ఎప్పుడైతే ఆలోచన చేశారో, అది నిజంగా రాబోయేటువంటి కాలంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు మీరు చేయాలని చెప్పేసి, దానికి అటు ప్రభుత్వ పరంగా అయితేనేమి, సమాజంలో కూడా ఎంతో మంది దాతలు ఉంటారు. మరి దాతల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకందరికీ కూడా తెలుసు, దివ్యాంగులైనటువంటి ఒక మానసిక వికలాంగుడుగా ఉన్నటువంటి ఒక అతను, అది మీకు శాస్త్రవేత్తలు మీకు అందరూ తెలిసిందే. ఈరోజు ప్రపంచంలో మనకందరికీ వెలుగునిస్తున్నటువంటి బల్బు, విద్యుత్ బల్బు ఏదైతే ఉందో ఆ బల్బును కనుగొన్నది థామస్ ఆల్వా ఎడిసన్ అనేది. ఆ ఎడిసన్ పాఠశాలకు వెళ్తే ఆ పాఠశాల నుంచి వాళ్ళందరూ కూడా ఆ కాలంలోనే సుమారు 100 సంవత్సరాల ముందే ఆ పాఠశాలలో చదువుకోవడానికి వీలు కాదని చెప్పేసి ఆయన్ని వెనక్కి పంపితే వాళ్ళ తల్లి ప్రోత్సహించి అతన్ని మళ్ళీ నీకు పాఠశాలలో పనికిరాదని చెప్పి నేను చదువు చెప్తానని చెప్పి అతన్ని చదివించి అతను ఎన్నో ప్రయోగాలు చేసి చివరకు ఒక విద్యుత్ బల్బును కనుగొనడం జరిగింది. అంటే ఒక మానసిక సామర్థ్యం లేనటువంటి ఒక విద్యార్థికి తల్లి ప్రోత్సాహంతోనూ, అదేవిధంగా సమాజంలో ఇచ్చిన ప్రోత్సాహంతో ఈరోజు ప్రపంచాన్ని వెలుగు నింపేటువంటి విద్యుత్ బల్బు లాంటివి ఆయన కనుగొనడం అనేటువంటిది ఆయన జీవితానికే కాదు ప్రపంచానికే వెలుగునిచ్చినటువంటి వ్యక్తి ఒక దివ్యాంగుడు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకు ఎంతో మంది మనం చూస్తూనే ఉన్నాం. మనకు స్పోర్ట్స్ లో, మనకు ఉద్యోగాల్లో కూడా మిగిలిన పిల్లల కంటే కూడా దివ్యాంగులైన పిల్లలకు సెపరేట్ రిజర్వేషన్ ఉంది. మనకి ఏ విధంగా అయితే మిగతా సామాజిక రిజర్వేషన్ ఏదైతే ఉందో దివ్యాంగులైన పిల్లలకు కూడా రిజర్వేషన్ ఉంది. కాబట్టి ఆ రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా మనం పొంది ఉన్నతమైన ఉద్యోగాలు పొందేటువంటి అవకాశం కూడా ఉంది అనే విషయాన్ని కూడా మీ దృష్టి తీసుకున్నాం. కాబట్టి దివ్యాంగుల పిల్లలను ప్రోత్సహించేటువంటి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన యువతరం ఫౌండేషన్ నవతరానికి ఒక ముందడుగుగా ఇటువంటి కార్యక్రమం చేపడుతుందని చెప్పేసి ప్రత్యేకంగా వాళ్ళు కూడా మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు
యువతరం ఫౌండేషను బాలాయపల్లి మండలానికి సంబంధించి అధ్యక్షుడు కావచ్చు, ఆర్గనైజర్ కావచ్చు, మన శ్రీనివాసరావు గారి సమక్షంలో మరియు నెల్లూరు నుంచి ఇచ్చేసినటువంటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరియు ఈ పాఠశాల కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ అయినటువంటి ఉషారాణి మేడం గారి ఆశీస్సులతో మండల విద్యాశాఖ అధికారి జి నాగేశ్వరరావు గారి సమక్షంలో ఎంఈఓ2 ప్రదీప్ కుమార్గా ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించడం ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యాంశం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానానికి సంబంధించి సాధారణ విద్యార్థులకి ఎన్నో రకాలైనటువంటి సౌకర్యాలను కల్పిస్తూ విద్యకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తూ తద్వారా విద్యార్థులను చైతన్యవంతులు చేస్తూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులని ప్రోత్సహిస్తూ ప్రతిరోజు పాఠశాలకు పంపించే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నది. కాబట్టి అటువంటి సాధారణ విద్యార్థులే కాదు, దివ్యాంగులైనటువంటి విద్యార్థులు కూడా సమాజంలో ఉన్నతమైన స్థాయికి రావాలని గవర్నమెంట్ మన సమగ్ర శిక్ష ద్వారా భవితా సెంటర్ అనే దాన్ని ప్రతి మండలంలోనూ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భవితా సెంటర్ ద్వారా ఆ పాఠశాలలో ఉన్న పాఠశాల విద్యార్థులు ఎవరైతే దివ్యాంగులు అంటే అంగవైకల్యం కలిగి అంటే సుమారుగా అంగవైకల్యానికి సంబంధించి 21 రకాల అంగవైకల్యాలు మన పిల్లలకి వస్తూ ఉంటాయి. ఆ 21 రకాల అంగవైకల్యం అంటే కంటి చూపు కావచ్చు, చెవి వెనుకడి కావచ్చు, మూగతనం కావచ్చు, గుడ్డితనం కావచ్చు, కాళ్ళు చేతులు వంకరగా పోవడం కావచ్చు, మానసిక పరిస్థితులు బాగాలేకుండా ఉండే పిల్లలు కావచ్చు, వీళ్ళందరినీ ఒక దగ్గరకు చేర్చి ఒక సెంటర్ అంటే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి తద్వారా వారిలో కూడా మానసిక స్థైర్యాన్ని నెలకొల్పి చక్కటి విద్యని నేర్పించేదానికి ఐఈఆర్టీ అంటే భవితా సెంటర్ సంబంధించిన ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వం నియమించి తద్వారా ఆ విద్యార్థుల్ని సామాన్య విద్యార్థులతో పాటు వాళ్ళకు కూడా ఒక చక్కటి విద్యాబోధన చేయడానికి ప్రభుత్వం ఐఈఆర్టీ తరఫున మంచి ఉపాధ్యాయులు నియమించి చక్కగా విద్యని అందిస్తూ ఉన్నది. అంతేకాక వారి యొక్క మానసిక పరిస్థితిని, శారీరక పరిస్థితిని తల్లిదండ్రులు ఈ యొక్క కేంద్రాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక ఆయా, ఒక టీచరు, ఒక ఫిజియోథెరపీ లాంటి వాళ్ళు ఇక్కడ ఉండి ఆ పిల్లల యొక్క సౌకర్యాలన్నింటినీ చూసుకుంటూ తద్వారా వాళ్ళకి భవిష్యత్తులో మంచి పౌరులుగా రాణించాలని వాళ్ళ కృషి కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మన యువతరం ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వాలు ఎన్నైనా చేయవచ్చు, మేము కూడా సమాజంలో మా వంతు సహాయాన్ని సాధారణ పిల్లలతో పాటు అందరూ అన్ని సౌకర్యాలు ఇస్తూ ఉంటారు. కానీ దివ్యాంగులైన పిల్లలకి మేము మా వంతు సహాయ సహకారాలు అందించి వారిలో కూడా మనోధైర్యాన్ని కల్పించి ఉత్సాహాన్ని కల్పించి తద్వారా వారిని కూడా సమాజంలో సాధారణ విద్యార్థులతో పాటు గొప్పగా వారిని తయారు చేయాలనే సంకల్పంతో ఈరోజు ఇక్కడికి ఫౌండేషన్ ద్వారా వచ్చినటువంటి శ్రీనివాసరావు గారికి, ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. మీరు ఇటువంటి కార్యక్రమాల్ని మన యొక్క మండల కేంద్రాల్లో కాకుండా మీరు అన్నట్టుగా జిల్లా కేంద్రంలో ఎన్నో రకాల కార్యక్రమాలు చేశారన్నారు. మీరు కూడా మా బాలాయపల్లి మీద మంచి హృదయం పెట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తద్వారా మీ యొక్క ఔన్నత్యాన్ని చాటుకున్నందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి పత్రికా విలేకరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే దీన్ని ప్రమోట్ చేసేటువంటి శ్రీనివాసరావు గారికి, అలాగే మన ఎంఈఓ1 సార్, ఎంఈఓ2 సార్ గారికి, తర్వాత ఈ భల్టా సెంటర్ రన్ చేసేటువంటి మన శోభా మేడం గారికి, తర్వాత ఉపాధ్యాయులకు, అలాగే ఇక్కడ హాజరైనటువంటి పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పిల్లలందరికీ నా శుభాశీస్సులు. సో ఇక్కడ ఈ సెంటర్లో శోభా మేడం గారు పిల్లలందరినీ కూడా చాలా చక్కగా సొంత బిడ్డల్లాగా వాళ్ళ అవసరాలను గుర్తించి చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. పిల్లలు కూడా కొంతమంది ఆ స్కూల్లో చదివే పిల్లలు కూడా ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఉన్నప్పటికీ వాళ్ళు రన్నింగ్ రేస్లో మొన్న ఒక పాప ఫస్ట్ రావడం జరిగింది. అలాగే ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే 10th క్లాస్ మా విద్యార్థి ముఖేష్ గురించి చెప్పాలనుకుంటున్నాను. స్టార్టింగ్ నుంచి కూడా అతను స్టడీస్ పట్ల కొంచెం విముఖంగా ఉండేవాడు. కానీ మేము 100 days ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత అతనిలో నేను చాలా మార్పు చూశాను. రోజు రోజుకి కూడా ప్రతి సబ్జెక్ట్లో కూడా ఇంకా నేను చదువుతాను అనేటువంటి వ్యక్తిన కనపరచడం నిజంగా చాలా గొప్ప విషయం. సో పిల్లలందరూ కూడా, మిగతా పిల్లలందరూ కూడా ఇక్కడ చాలా చక్కగా ఉంటారు. తర్వాత గవర్నమెంట్ కూడా విద్యా చట్టం కింద ప్రత్యేకమైనటువంటి అవసరాలు, వాళ్ళ మానసిక
పరిపక్వతకి ఆధారంగా వాళ్ళకి చాలా అవసరాలని తీరుస్తూ ఉన్నారు. సో గవర్నమెంటే కాకుండా సామాజికంగా ఒక బాధ్యతలాగా తీసుకుని ఈ యువతరం ఫౌండేషన్ వాళ్ళు ప్రత్యేకించి ఈ దివ్యాంగులకి ప్రోత్సాహకాలను అందించడము నిజంగా చాలా గొప్ప విషయం. సో ఈ సహాయాన్ని అందిస్తున్నటువంటి ప్రసాద్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి శోభా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మార్క్ వచ్చింది సార్ అబ్బాయిలో. చెప్పండి మేడం. ఓకే సార్. అందరూ హ్యాపీ ఇంకోటి ఇచ్చి శోభ శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం పరిశామి సిద్ధిర్భవతు మే సదా.